నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. మంత్రి రోజా నగరం నుంచి నామినేషన్ వేయడం జరిగింది. నామినేషన్తో పాటుగా ఆవిడ అఫిడవిట్ కూడా యాడ్ చేయడం జరిగింది. కానీ ఆ అఫిడవిట్ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి షాక్ గురవుతున్నారు అంటున్నారు. అసలు ఏముంది అందులో, అంత షాక్ ఎంత? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. నగరం నుంచి మంత్రి రోజా నామినేషన్ వేశారు. నామినేషన్తో పాటుగా అఫిడవిట్ ఇవ్వడం అనేది కామన్. కానీ ఆ అఫిడవిట్ చూసిన తర్వాత అది జగన్మోహన్ రెడ్డికి పెద్ద షాక్ అంటున్నారు. ఏముంది అందులో అంత షాక్ అవడానికి? ఏ మార్గదర్శి చిట్ ఫండ్స్ని అయితే జగన్మోహన్ రెడ్డి తిప్పలు పెట్టాడో, ఏ రామోజీరావు గారు అయితే అతనికి అంత నచ్చని మనిషో, అదే రామోజీరావు గారి మార్గదర్శి చిట్ ఫండ్స్లో 40 లక్షలు చీటీ వేసిందంట. అంటే మంత్రికేమో ఆ సంస్థ అంత విశ్వసనీయమైనది. మార్గదర్శి చిట్ ఫండ్స్ పట్ల మినిస్టర్ రోజా ఉన్న విశ్వసనీయత ఏ స్థాయో ఇవాళ ఆ చీటీ బట్టి తెలుస్తుంది. కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారేమో మార్గదర్శిని ముంచడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. మార్గదర్శి పైన దాడులు చేపించటం, సోదాలు, తనిఖీలు, కేసుల మీద కేసులు, అసలు ఆయన అరెస్ట్ చేయాలని, ఎవరిని, ఆ పెద్ద ఆయన్ని ఈ వయసులో. మార్గదర్శి జగన్మోహన్ రెడ్డి కన్నా ముందు పుట్టింది. మార్గదర్శి వయసు అంత లేదు కదా జగన్మోహన్ రెడ్డి వయసు. మార్గదర్శి ఎప్పుడు పెట్టారు? 60 ఏళ్ల క్రితం ఎప్పుడో పెట్టారు. ఇవాళ అది 7,219 కోట్ల టర్నోవర్. ఏది మార్గదర్శికి? అసలు మార్గదర్శి కట్టే ప్రత్యక్ష పన్నులే 1115 కోట్లు. ఏడాదికి 1115 కోట్ల పన్నులు చెల్లిస్తుంది. ఏది? మార్గదర్శి. మార్గదర్శి కట్టే జిఎస్టీయే 256 కోట్లు ఉంటుంది సంవత్సరానికి. అంటే ఏ మార్గదర్శి పన్నుల మీద అయితే బతుకుతుందో ఈ ప్రభుత్వం, ఆ మార్గదర్శినే అంతం చేయాలని చూసిందనమాట. ప్రజలకేమో అది రిలయబుల్, విశ్వసనీయమైన చిట్ ఫండ్ సంస్థ. జగన్మోహన్ రెడ్డికేమో అది నచ్చదు, దాన్ని అంతం చేయడమే అతని పని. కానీ ఆయన మంత్రి గారు మాత్రం సైలెంట్గా ముఖ్యమంత్రికి తెలియకుండా చీటీ వేసింది. ఎంత? ఎన్ని లక్షలు? 40 లక్షలు. 40 లక్షలు చీటీ కడుతోందంటే మరి ఆమె కష్టపడి సంపాదించుకున్న సొమ్ము కడుతోందో లేదు, ఆ 40 లక్షలు ఎవరికన్నా అటాచ్ చేసిందో మనకు తెలియదు. మొత్తానికి పొదుపు ఏంటి? ఇప్పుడు పుత్తూరు మున్సిపల్ చైర్మన్ టికెట్ అమ్మేసింది. ఎంతకు అమ్మింది? అది 53 లక్షలకో ఏమో అమ్మినట్టుంది. వాళ్ళని కట్టమందా ఈ చీటీ? ఇంకెవరిని కట్టమంది? శాండాళ్ళని కట్టమందా? కంకరాళ్ళని కట్టమందా? కాంట్రాక్టర్లను కట్టమందా? ల్యాండ్ సెటిల్మెంట్ వాళ్ళని కట్టమందా? మొత్తానికి చీటీ వేసుకుంటుంది. అది ఆమె పిల్లల చదువులకో దేనికో ఉపయోగపడుతుంది, లేదు కూతురు పెళ్ళికైనా ఉపయోగపడుతుంది. అక్కరకు వచ్చే సొమ్ము అది. ఏది? ఆ మార్గదర్శిలో పొదుపు చేసిన సొమ్ము లక్షల మంది వాళ్ళ పిల్లల చదువుల కోసం, వాళ్ళ బిడ్డల పెళ్ళిళ్ళ కోసం వాడుకుంటూ ఉంటారు చీటీ. ఇప్పుడు ఏంటి? 2 లక్షల మంది కస్టమర్లు ఉంటారు మార్గదర్శిలో, ఒకళ్ళిద్దరు కాదనమాట. దానిపైన ఇతను కక్ష పెట్టాడు. ఏది? రాజశేఖర్ రెడ్డి హయాంలో నుంచి జరిగింది హరాస్మెంటు. ఉన్నాడుగా ఈ ఉండవల్లి. అప్పుడు కూడా ఉండవల్లి అరుణ్ కుమార్, ఆయనకేదో చిన్నదేదో జరిగింది. వాళ్ళ అమ్మ ఏదో ఇట్లాగే ఉండవల్లి అరుణ్ కుమార్ తల్లి ఏదో చీటీ వేసినట్టుంది, ఒక 5 లక్షలకో ఏమో. ఆ తర్వాత ఆమె ఆ చీటీ మరి క్లెయిమ్ చేసుకోవడంలో ఏదో ఇబ్బంది పడిందో ఏమో, షూరిటీలు కట్టడంలోనో ఏదో. షూరిటీలు కట్టకుండా నీకు క్యాష్ కాదు. నువ్వు మార్గదర్శిలో చీటీ వేసినప్పుడు అది పాడుకుని నీకు క్యాష్ రావాలంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్నో ఎవరో ఒకరిని షూరిటీ పెట్టాలి. ఈ షూరిటీ పెట్టడంలో తేడాలు ఏమొచ్చినాయో ఉండవల్లి తల్లి విషయంలో ఉండవల్లి కోపం వచ్చింది. నేను ఎంపీ కదా, మరి మా అమ్మనే ఇలా చేస్తారని దాని మీద పడ్డాడనమాట. పడి ఇక దాన్ని అంతు తేల్చడమే పనిగా పెట్టుకొని కోర్టుల మీద కోర్టులు తిప్పి ఇవాళ ఈ వయసులో రామోజీరావు గారికి నరకం చూపించే పరిస్థితి వచ్చింది జగన్మోహన్ రెడ్డి హయాంలో. మొన్న కూడా మనం చూసాం, ఆయన హాస్పిటల్లో కూడా చేరిన పరిస్థితి అనమాట. ఆయన్నే అరెస్ట్ చేయాలని చూశారంటే ఇవాళ రామోజీరావు ఏంటి? అనేక మందికి స్ఫూర్తి. కొన్ని వేల మంది, లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాడు.
ఇది మార్గదర్శి ఎప్పుడు ప్రారంభించింది? 60 ఏళ్ల క్రితం. 1962. 60 ఏళ్ల చరిత్ర. 3,000 మంది ప్రత్యక్ష ఉద్యోగులు ఉంటారు దానిలో. ఆ 3,000 కుటుంబాలు రోడ్డును పడితే జగన్మోహన్ రెడ్డికి సంతోషమా? ఈనాడు పెట్టి ఇప్పటికి 50 ఏళ్ళు. కొన్ని వేల మంది ఈనాడులో పనిచేస్తుంటారు, ప్రత్యక్షంగా పరోక్షంగా. నీకు ఇంటింటికి ఆ ఏజెంట్ల దగ్గర నుంచి పేపర్ బాయ్స్ దగ్గర నుంచి ఎంతమంది దాని మీద ఉపాధి పొందుతున్నారు. ఇప్పుడు సినిమాలు తీస్తారు, ఆయన సినీ నిర్మాత. ఉషా కిరణ్ మూవీస్ ఏదో ఉంటుంది, 40 ఏళ్ళుగా సినిమాలు తీస్తున్నారు. సినిమా ఇండస్ట్రీకి ఇవాళ రామోజీరావు కేర్ ఆఫ్ అడ్రస్. ఫిలిం సిటీ తెలుసు కదా నీకు. రామోజీ ఫిలిం సిటీ ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి టూరిజం ద్వారా అద్భుత ఆదాయం. అది పెట్టి మరి వాళ్ళకి 20 ఏళ్ళు. ఇంతగా అతను ఆ సంస్థలను నెలకొల్పాడు, వ్యాపారాన్ని విస్తృతం చేసుకున్నాడు, వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి వ్యక్తిని ఇలా హెరాస్ చేస్తే ఇక ఆంధ్రప్రదేశ్లో ఎవరన్నా పెట్టుబడులు పెడతారా? ఆంధ్రప్రదేశ్లో ఎవరన్నా కంపెనీలు పెట్టడానికి ముందుకు వస్తారా? ఎంప్లాయ్మెంట్ కల్పిస్తారా? రామోజీరావు గారి పరిస్థితి ఇట్లా చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి అని ఎవ్వరూ ఆంధ్రప్రదేశ్కి మరి తొంగి చూడటం లేదంటే కారణం ఇదే అన్నమాట. జగన్ చేసిన తప్పులు ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగా నష్టం చేస్తున్నాయనే దానికి ఇదే ఉదాహరణ అన్నమాట. ఇప్పుడు నీ క్యాబినెట్లో మినిస్టరే అందులో చీటీ వేస్తోందంటే ఇంక అంతకన్నా సిగ్గుచేటు ఇంకేం కావాలా? నీ ప్రభుత్వమేమో ఆ చిట్ ఫండ్స్ని అంతు తేలుస్తోంది. అసలు అది విశ్వసనీయతే లేదంటావు. ఇప్పుడు యాక్చువల్గా మార్గదర్శిలో దానికి లిక్విడ్ అసెట్సే ఎంత ఉంటాయి అనుకుంటున్నావు? నీకు 2,790 కోట్లు ఉంటాయి లిక్విడ్ అసెట్స్ అన్నమాట. మొత్తం ఈ చీటీలు వీళ్ళు కట్టేది ఇదంతా కూడా ఎంత ఉంటుంది? 1,100 కోట్లు ఉంటుంది. అంటే చీటీల డబ్బులు 1,100 కోట్లు అంటే 2,970 కోట్లు లిక్విడ్ అసెట్స్ ఉంటే ఈ చీటీల సొమ్ము పోయినా ఇంకా నీకు 1,700 కోట్లు ఉంది అక్కడ. ఇంకా అంతకన్నా క్రెడిబిలిటీ ఏం కావాలి? నా డబ్బుకి అక్కడ క్రెడిబిలిటీ ఉంది, నా డబ్బు పోదు అనే ఒక విశ్వాసంతోనే కదా మార్గదర్శిలో చిట్స్ వేసేది. ఎవరన్నా మార్గదర్శి చిట్ ఫండ్లో డబ్బు కట్టేవాడు కేసేసాడా? లేదు. ఇంతమంది కస్టమర్లు ఉన్నారే, వాళ్ళల్లో ఏ కస్టమరు కేసు వేయటానికి ముందుకు రాకుండా ఎవరికో డబ్బులు ఇచ్చి కొంతమంది బినామీ కస్టమర్లను తయారు చేసి వాళ్ళ ద్వారా కేసు నడిపించి ఇవాళ మార్గదర్శి చెట్టు నరకాలని చూస్తున్న జగన్మోహన్ రెడ్డి ఎవరికి సమాధానం చెప్పాలి? జాతికి సమాధానం చెప్పాలి, రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. 2 లక్షల మంది కస్టమర్లకి అది నమ్మదగిన సంస్థ అయితే ముఖ్యమంత్రికి నమ్మకం లేదా దానిపైన? ముఖ్యమంత్రికి నమ్మకం లేదంటే నీ మినిస్టర్ వేస్తుందిగా చీటీ అందులో. అవును, 2020 నుంచి స్టార్ట్ చేశారన్నట్టుగా తెలుస్తుంది. 40 లక్షల చీటీ వేస్తోందంటే మరి రోజాని క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేస్తాడా? అసలు క్యాబినెట్ లేదు, ఇంకేముంది, ఇంకా అయిపోయింది. టికెట్ కూడా ఇచ్చారు, ఆ నామినేషన్ కూడా వేసింది. మొత్తానికి నామినేషన్ వేసిన తర్వాత ఆఫిడవిట్లో తేలింది ఇలా మార్గదర్శిలో ఆవిడ చిట్టి వేసినట్టు. అంటే ఈ లెక్కన జగన్మోహన్ రెడ్డి మాట విన్నట్ట అనేది ప్రజలే తెలుసుకోవాలి. ఇప్పుడు తెలుస్తుంది కాబట్టి భారతి గారు కూడా చీటీ వేసారేమో చూడు. అంటే ఆవిడ కూడా అఫిడవిట్ వేస్తే తప్ప బయటికి రా. మేబీ జగన్మోహన్ రెడ్డి కూడా వేసే ఉండొచ్చు, మర్చిపోయి ఉంటారు. ఆయన ఈయన గట్టరు కాబట్టి డైరెక్ట్గా వెళ్ళి. సో ఏదేమైనా ఈ విషయం ఇలా తెలియడం జగన్మోహన్ రెడ్డికి కాదు, చాలా మందికి షాక్గానే ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ us, DVS గారు. నమస్తే.